నా గర్భవాతమును కూడా ఆడబాలిక జన్మించాలని నా పాల్గొంటున్న ప్రజలకు మిటలు చూసి బావులు తవ్వించాడు తగ్గులు చూసి చెరువులు కట్టించాడు చీమలకు చక్కెర పోపించాడు పాములకు పాలు పోపించాడు అడుగున అన్నసత్రములు కట్టించాడు. అవును తల్లి, ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాల ధర్మములు చేస్తున్నాను ఆయన. అదే అమ్మా, వీళ్ళంతా దిక్కులేని వాళ్ళ వీళ్ళు పుడతాను వీళ్ళ అమ్మ నాయన గారు వెళ్ళిపోయారు. ఎక్కడ పోయారమ్మా? వెళ్ళిపోయాడుక. అప్పటి నుంచి నేనే పాలిస్తాను నాయన. అంటే వీళ్ళకందరికీ అప్పటి నుంచి నువ్వే పాలిస్తాను. అవును బాబు. అయితే ఈ లెక్కలో 9 లీటర్లు ఇస్తాను. దీడు పండ్లోడు కూర్చున్నాడు చూడ, పొద్దున కరుచుకుంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టాడు డబ్బులు పండ్ల. వాడు దాగుడే ఏరే వాళ్ళు దాగుడాడు. అందుకేనమ్మా పెరికి పండ్లు కూడా పైకి వస్తాను. అంతేకాదు నాయన, అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఒక గింజ భూమిలో వేస్తే ఒక గింజ వస్తే ఏమైనా లాభం. ఈ లోకం ఉత్పత్తి కావాలంటే చూనైనా అక్కడికెందుకు ఇంకొన్న చెల్లి చెప్పుకుంటాను. అట్లా పెళ్లి లేరు వాళ్ళకి రాత్రిలో పెళ్లి చేస్తాడు బాబు. రాత్రిలో పెళ్లి అయితే చేస్తావులేమా? పొగులు ముహూర్తాలు లేవేమో. పొగులు ముహూర్తాలు పెట్టి కొంపకాడ పచ్చని పందిలు పెట్టి పెళ్లి చేసి ఆడోళ్ళు మగోళ్ళు ఈ కాలంలో ఉండారా? లేదా వాయిల్పాడు ఇంటి పెళ్లి కూతురు, ఇంటి పెళ్లి కొడుకు, అవేంటి మండపాలు అంటే కళ్యాణ మండపాలు చేరుకుంటారు. 2 గంటల పైన 3 గంటల లోపల ముహూర్తం జరుగుతుంది. 1.5 నెలకంతా బిడ్డ. 1.5 నెలకేనా? 1.5 నెలకెక్కరా? అమ్ముండ 3 దినాలకు పుట్టింది. అడుగు. ఇన్ని దాన ధర్మములు చేసిరా నా గర్భపాతంలో ఆడబాలిక జన్మించలేదు బాబు. అవునాయన, ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడవారి సంతానం లేదంటే లేదు బాబు. ఇంకొకటే మార్గం. అయ్యా ఆయన చెక్కల పచ్చిన గురువుల్లో వాళ్ళ ఇంట్లో 3 రోజులు పండుకో. ఆయనకు 12 సొమ్ముళ్ళకి వస్తాడా? 12 గంటల అయ్యాలకు ఊపేస్తాడు. సంవత్సరానికి నీకు బిడ్డ. సుబ్రహ్మణ్యం మనకు వచ్చేది ఆ దేవుడు బండెన్న స్వామి శివభక్తులు, మేము హరిభక్తులం. అటువంటి బిడ్డ నాకు అవసరం లేదు బాబు. కుదరదా? హరివరములు కలిగిన వరబాలికాలని ఆశిస్తున్నాను. అట్లనా? అవును బాబు. అయితే మేము వెళ్ళిన దేవుడు ఎవరు తల్లి? కదిరికోగలు వెళ్తున్నటువంటి కది నరసింహ స్వామి నాయన. కదిరికోగలు వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాయగుట్టి పోరమిచ్చిన మీకు ఆడబాల సంతానం ఫలించినముగా తల్లి. అబ్బా, పసిబిడ్డవైన మంచి ఉపాయం చేసావురా. అవునమ్మా, నీ బతుకంతా ఇది ఒకటి మంచి మాట చెప్పినావు. అంతే. అయితే మా కాపు వారం ఇంతవరకు ఒక ఆచారం కలదు. ఒక ఆచారం కలదు బాబు. ఏమ్మా? భర్త ఆజ్ఞ అనేది ఎన్నడగానే మీ పరస్థలం బయలుదేరు. అయ్యా అవును బాబు, మంచి పద్ధతి. మా ఇంట్లో అట్లంతా లేదేమో. ఏమే అన్నం పెట్టించేసి ఊరంతా 3 రౌండ్లు వేసుకొని వస్తారు. ఏమనవేమరా? ఏమో నన్ను ఎగురు రొమ్ముంది అనుతారు. ఇట్లే ఇప్పుడు అట్లే మాట్లాడేది లేదమ్మా. అవునా? మొన్న అట్లే అదే అదేందమ్మా ఈటి ఉన్నావు ఏందంటే సంపూర్ణ చెప్తుంది. మా సంపూర్ణక్క అదేంటి మీటింగ్ మా ఏం ఉండలేదు. మా ఇంట్లో ఆడోళ్ళు మీద ఫస్ట్ లీటర్ డాక్రా గ్రూప్ లో ఫస్ట్ లీటర్ అంట. అమ్మ 3 గంటలకే లేచింది, జలకాలు ఆడింది, అంత కడి చేసి ఆడేసేసింది. బ్యాగు బుక్కు సంకలో పెట్టుకొని చెల్లి చేతిలో పట్టుకొని 6 గంటలకు చెల్లాజావు సంపూర్ణ మెరకెట్టే. నేను డ్రామా ఆడుకొని ఇంటికి పోతే 6 గంటలకు ఏమిట్టుకుంది ఇంటికాడా లేదా ఎట్టుకోపోయింది వస్తుంది లేని పండుకుంటే 10 అయ్యి 11 అయ్యి 12 అయ్యి 1 గంట ఏంటికి వచ్చింది. నీకు వచ్చింటుందిరా కోపమా? లేస్తే చూస్తే అన్నం తిందామని అటుకు పోతే అన్నం ఉంది కూరలేదు. మళ్ళా ఎట్లెట్లా అయిపోయిలే. మళ్ళీ ఏందో ఇంకా అయింది లేని చెప్పినని ఉప్పు మిరకాయ ఎత్తుకొని నట్టింటి కూర్చొని గుజ్జి పిసుకొని తిందామని కూర్చుంటే అట్లా నట్టింట వరకు వచ్చిన ఏరకు వస్తా ఉంది. తిన్నట్లు వేసుకొని బుక్కు చేతిలో పట్టుకొని చెల్లి ఇట్లా పట్టుకొని ఏందా స్టెప్పులు చూసేదానికి సాధ్యం కాదు. అబ్బా లేచట్లేదని నీ మగము వాగిట్లోకి వచ్చేళ్ళకి ఎక్కడ పోయింది అంటే పూకు మూసుకొని తిని పోనే. మా ఇల్లు అట్లా జరగదు బాబు. సరే నాయన 3 నెలలు మా రెడ్డి ఉండి ఆత్మాలకు వెళ్ళదా బాబు. 3 నెలలు అయిపోయింది ఎవరికి ఏం మేనిన్లా నేను. అందుకే ఈ ప్రకారం పలుస్తాడు నువ్వు. పదరమ్మ పదారే పదరమ్మ పదారే
పద్మలో కనులారా పదరే ఇంకా శీఘ్రంగా లేదమ్మా బాబు. ఏమన్నా గొల్లాచులు తిప్పుతానంటావా తాపు ఎత్తుకొస్తావా? పదమ్మా పదనమ్మ పదరేవో పద్మాలో తెలులా ఆయమ్మంటే ఎప్పుడు అంటే ఆయమ్మ ఉండదు. ఎట్లా బెడ్లు కావాలంటే బెడ్లు అయ్యేది. నన్ను నమ్మరు. యాటికన్నా పిలిచిపోదామోనే ఏమన్నా చూడు చెప్తామోనే. ఆయన ఎక్కడ పోయినా కోడి పుంజులు అమ్ముకుంటా. కోడి పుంజులు భద్రం ఊర్లో. ఓ చిన్నారెడ్డి యాడా ఆయమ్మ మొగుడు అంటే పందిల కింద దొరికాను. కుదారా ఎక్కడ నా భార్య వస్తాంది కూర్చో బ్రిడ్జి ఎక్కుతా ఉంది. ఆయమ్మ ఎక్కడ పోయిన మొగుని దారి ఆడుకుంటా. ఆ పక్క టమాటో చెట్లు ఉన్నాయి. మా కొనమా ఆహా మా నిన్ను కాదు కూర్చో. ఏంది ఏమో తారాడు చూస్తాండి ఇది నాయనా. ఇటువంటి కొలుతావడిలో మా రెడ్డి వారు రెడ్డి నా ప్రాణేశ్వరుడు, నా జీవితేశ్వరుడు, నా మనోహరుడు, మా యజమానుడు హస్బెండ్. అట్లా తెల్లలేదు. ఎక్కడున్నాడు బాబు? ఎక్కడున్నారా? ఏమేమైనా కింద ఉన్నాడా? ఊపుతాను నీ మొగ రా ఇక్కడ. ఏ మొగుడు కనపడలేదా పక్కన? అయ్యో అద్దా వస్తాడా? రెడీ అప్పు చూడల్లా బాబు. దాన్ని ఏ లిమిట్ నీ కన్నులు బానే లంచుకు బానే ఎలా నీ ఉండి పని వాళ్ళకి బానే ఫోన్ వస్తుంది. ఇప్పుడే చేసింది. ఓహో అధికారమున గోవిందు. ఇప్పుడే నా ప్రాణేశ్వరుడికి పాదావందనం చేసి పిలిపించిన కార్యార్థమేమో అడిగి విచారించకూడదు నాయన. లోనికి వెళ్ళి బంగారు పల్లెమన అల్లెలు మల్లెలు విరజాజులు సంపంగులు సువాసనల పుష్పములు బంగారు పల్లెం అమర్చుకుని రా బాబు. పూలు ఎత్తుకురల్లా. అవును నాయన. అధికారమున గోవిందు. చక్కని మామిడి చిగురులా నికముగా నెగ సఖ్యములాడు మృగదని పాదములకును మృక్కులు గైకొనవయ్యా ప్రాణ నాదా. ప్రాణేశ్వరా వందా
భలే ఖుషిగా ఉండవు. తెచ్చావరా? ఎత్తుకొచ్చేయనేమో. ఎంత తొందరగా చిన్న దాంతో పెట్టుకొని వచ్చేటేవే. యాలు ఉన్నీళ్ళు బాగుండి. ఎంత సువాసనగా ఉన్నాయి. ఎప్పుడైనా పూల మొగం చూసేట్టే. మాకేం తెలుసు మా ఇట్లా మంటలకు పూలు వాసన. ఇప్పుడే ప్రాణాతుడికి స్వాగతం పలికి పిలిపించి కార్యక్రమం విచారిస్తాం బాబు. అవునా? స్వాగతం. ఏంటి మా బకారం తిప్పుతా ఉన్నావంటే ఏమన్నా చేతికైనా ఐస్కాంతం పెట్టుకున్నావేమో. ఏంటి పెట్టుకోండి అయినా చంతా ఉన్నావేమండి అది ఉపాయం రా. ఎవరు నన్నేళ్ళు కుట్టేదా బావు? నేను ఒకటి తిప్పుతాం మా అప్పకు. బంగారు పల్లెం మీరు అంటుకునే అర్హత ఉంది మీకు బావు. అది ఎవరైనా అంటుక ధ్యానంలో తచ్చకదేమది. దానికి ఏం తప్పులే, ఎవరికైనా అంటుకోవచ్చు. రెడ్డి ఏమన్నా అంటాడేమో. రెడ్డి కూర్చొని పెట్టి చూసేనా బావు. రెడ్డి మళ్ళా ఏంది చూసేది, మళ్ళీ నిదానం చూసుకున్నావు. పనిలో పని అయిపోయింది. అర్థం వచ్చేసింది. గోనుడా నా కాఫీ చూస్తే కడుపు నొస్తుంది. ఇంకా లోపల 5-6 మంది ఉన్నారు.